అండ్ ఎవరైతే ఎగ్జామ్ లో చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నా అంటున్నారో, ఎవరైతే బాగా టెన్షన్ గా ప్రిపేర్ అవుతున్నాం అంటున్నారో, ఎవరైతే చాలా యాంగ్జైటీ అంటున్నారో వాళ్ళ కోసం ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక అమేజింగ్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది చెప్పబోతున్నానండి. ఇది మన మెడిటేషన్ స్టూడెంట్స్ కి ఫ్రమ్ లాస్ట్ 3 months కూడా మార్నింగ్ టు 6 to 6:30 ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో, అయితే టీఎస్పీసీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. అది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ దోస్ ఆర్ రైటింగ్ ఎగ్జామ్ ఇయర్. ఇవాళ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు డూ హ్యాకో బ్రీతింగ్ అనమాట. హ్యాకో బ్రీతింగ్ అంటే జపాన్ లాంగ్వేజ్ లో బాక్స్ బ్రీతింగ్. ఈ బాక్స్ బ్రీతింగ్ లో ఏంటి అంటే ఎలాగైతే బాక్స్ కి 4 sides ఉంటాయో దీనిలో కూడా 4 steps ఉంటాయి అనమాట. జనరల్ గా మనం డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయాలంటే ఎలా చేస్తామండి? ఇన్హేల్, ఎక్సేల్, ఇవి 2 steps కదా. మరి 4 steps ఏంటి సార్ అంటే ఆఫ్టర్ యూ ఇన్హేల్ యూ నీడ్ టు టేక్ ఏ హోల్డ్, ఆఫ్టర్ హోల్డింగ్ యూ నీడ్ టు ఎక్సేల్, ఆఫ్టర్ ఎక్సేలింగ్ యూ నీడ్ టు హోల్డ్. అంటే మనం ఇన్హేల్ చేస్తున్నాం, ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేస్తున్నాం, అగైన్ ఇన్హేల్ చేశాక తర్వాత కూడా హోల్డ్ చేస్తాం. చాలా మంది ఏంటంటే 2 steps చేస్తారు, 3 steps చేస్తారు, బట్ ఇట్ ఈస్ 4 step ప్రాసెస్ విచ్ విల్ కీప్ యువర్ మైండ్ కామ్ అనమాట. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ ఎంతసేపు హోల్డ్ చేయాలి అంటే నాట్ మోర్ దెన్ 2 to 3 seconds అండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉంటారు, యూ మే నాట్ బి డూయింగ్ ఫర్ ద లాంగ్ టైం, బట్ జస్ట్ 2 to 3 seconds అనేది ఏంటంటే ఇన్హేల్ చేసుకున్నాక జస్ట్ 2 to 3 seconds హోల్డ్ చేసుకోండి అండ్ ఎక్సేల్ అండ్ హోల్డ్ ఫర్ 2 to 3 seconds అండ్ అగైన్ ఇన్హేల్. ఇలా మీరు గనక జస్ట్ 11 times చేస్తే మీ యొక్క మెంటల్ స్టేట్ కానీ చాలా పీస్ఫుల్ గా వచ్చేస్తుంది, మీ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోతుంది. యూ క్యాన్ రైట్ యువర్ ఎగ్జామ్ వెరీ వెల్. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోయే ముందు అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఆఫ్టర్ 1 hour 15 minutes ఆర్ 1 hour తర్వాత జస్ట్ టేక్ ఏ బ్రేక్ ఫర్ 1 minute అండ్ డూ ఇట్. ఇది చేయడానికి 1 minute కూడా కాదండి. సో ప్లీజ్ డూ ఇట్ అండ్ రైట్ ఎగ్జామ్ వెల్. మేము అందరం కూడా వెయిట్ చేస్తుంటామండి మీ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ కోసము. అండ్ ఐ థింక్ మీరు అందరు కూడా హాల్ టికెట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ అవసరం బట్టి ఫోటో స్టిక్ చేయమన్నారు, స్టిక్ చేశారు అనుకుంటున్నాను. అండ్ 2 pens తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అండ్ ఆల్సో చాక్లెట్ కూడా తీసుకెళ్ళండి. మధ్యలో యూ క్యాన్ హ్యావ్ ద చాక్లెట్. ఎందుకంటే ఒక్కోసారి ఆ స్ట్రెస్ రిలీవ్ చేయడానికి అపార్ట్ ఫ్రమ్ బ్రీతింగ్ చాక్లెట్ ఆల్సో ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్. తీసుకెళ్ళకపోయినా పర్లేదు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి.